హాయ్ అండి. ఈరోజు పిక్చర్‌కి అయితే వెళ్ళానండి. 'మన శివశంకర్ వరప్రసాద్' చిరంజీవి గారి సినిమా అండి. సినిమా అయితే మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ వచ్చి ఫుల్ అండ్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ పిక్చర్ అండి. పిక్చర్‌లో అంటే ఒక 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమా తర్వాత 'శంకర్ దాదా ఎంబీబీఎస్' సినిమా తర్వాత నాకు తెలిసి అంత ఫుల్ లెంగ్త్ కామెడీ, యాక్షన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పిక్చర్ అయితే చిరంజీవి గారిది ఇదే అని చెప్పాలండి. అండ్ డైరెక్టర్ కూడా అనిల్ రావిపూడి. ఆయన డైరెక్షన్ కూడా బాగా చేశారండి. ఫుల్ అసలు ఎంటర్‌టైన్‌మెంట్ సీరియస్‌లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అండి. అంటే చిరంజీవి గారి స్టైల్ గాని, లేకపోతే డాన్సులు గాని, పెర్ఫార్మన్స్ గాని, యాక్టింగ్, సెంటిమెంట్, కామెడీ గాని ఏం మాత్రం అసల ఆ ఏజ్‌లో కూడా ఇంచు కూడా తగ్గలేదండి. అదే యాక్టింగు, అదే స్టైల్ అండి. పిక్చర్ అయితే మాత్రం ఓవరాల్‌గా చాలా బావుందండి. అండ్ చిరంజీవి గారి క్యారెక్టర్ అయితే ఏంటంటే ఈ సినిమాలో అంటే నేషనల్ వైడ్ సెక్యూరిటీ ఆఫీసర్ అండి. సెక్యూరిటీ ఉంటారు కదండీ! వాళ్ళకి టీమ్‌కి ఇన్‌చార్జ్ అనమాట. అంటే ఆ క్యారెక్టర్‌లో చేశారు. అలా దాన్ని ఇట్లా ఎలా ఫ్యామిలీకి డైవర్ట్ చేశారన్నది భలే అనిపించింది. 'నయనతార' ఒక రిచ్ బిజినెస్ మ్యాన్ కూతురండి సినిమాలో. ఓవరాల్‌గా ఏంటంటే పిక్చర్‌ని బానే హైలైట్ చేశారండి. ఫస్ట్ హాఫ్ కామెడీ ఉండిద్ది. సెకండ్ హాఫ్ కూడా కామెడీ ఏమో మళ్ళీ సీరియస్‌గా ఉండిద్దనుకున్నాము. సెకండ్ హాఫ్ కూడా అలాగే మళ్ళీ కామెడీ అండ్ సీరియస్. సెకండ్ హాఫ్‌లో మళ్ళీ వెంకటేష్ గారు వస్తారు. వెంకటేష్ గారు వచ్చినప్పుడు కూడా సీరియస్ అండ్ కామెడీ కూడా ఉందండి. చిరంజీవి గారి డాన్స్ మాత్రం ఎక్సలెంట్‌గా చేశారండి. 2 పాటలకి అయితే మాత్రం చేశారు. అండ్ నెక్స్ట్ కామెడీ అయితే ఇరగదీశారండి. మామూలుగా లేదు అసలు సినిమా. నాకు తెలిసి ఈ సంక్రాంతికి మాత్రం 'మన శివశంకర వరప్రసాద్' చిరంజీవి గారి సినిమా ఒక రేంజ్‌లో ఉండిద్దని నేను అనుకుంటున్నాను. నాకైతే బాగా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అయ్యానండి మేమైతే. చాలా రోజుల తర్వాత అంటే చిరంజీవి గారిది 'శంకర్ దాదా ఎంబీబీఎస్' ఇట్లా కొన్ని 'అందరివాడు', 'జై చిరంజీవ' సినిమాలున్నాయి కదండీ! అలాగే కామెడీ, సెంటిమెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ పిక్చర్ అండి ఇది. అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ, బ్యాచిలర్స్ అందరూ ఫుల్ ఫ్యామిలీతో చూడొచ్చండి. పిక్చర్ అయితే నాకు చాలా బావుందండి. థ్యాంక్ యూ.